ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. పర్సనల్గా నాకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం నేను ఎన్నికలకు ముందు 90 నియోజకవర్గాల్లో సర్వేల పేరు మీద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశాను. కానీ ప్రజలు చెప్పిన దానికి ఎన్నికల ఫలితాల రోజు వచ్చినటువంటి వాటికి సంబంధించి చూస్తే కనుక ఎక్కడ పొంతన లేదు. సరే మనమే ఎక్కడ పొరపాటు జరిగిందని చెప్పి అనుకున్నాం. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూస్తే ఈ ఈవీఎంలకు సంబంధించి ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది. అందులో భాగంగానే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చాయని చెప్పి సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట ఇప్పటికీ కూడా, అంటే ఎన్నికలు ముగిసి దగ్గర 3 నెలల కాలం కాబోస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. చాలామంది ప్రముఖులు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. పరకాల ప్రభాకర్ కూడా దీనికి సంబంధించి, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 12.5% ఓట్లు ఎట్లా తేడా వచ్చింది, ఎన్నికల రోజు ఆ రోజు పోల్ అనేటువంటి వాటికి కానీ కౌంటింగ్ రోజుకి సంబంధించి అంత తేడా ఎలా వస్తుంది? సో అలా తేడా రావడం వల్లనే ఈరోజు టీడీపీ కూటమి అధికారంలో ఉంది, ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టే మా నియోజకవర్గాలను కూడా ఈ రకంగా జరిగిందని వైసీపీ పార్టీకి చెందినటువంటి చాలామంది కూడా మరి ఈసీకి అప్లై చేసుకున్నారు, మళ్ళీ వెరిఫికేషన్ జరగాలని చెప్పి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మా నియోజకవర్గాలు కూడా రీకౌంటింగ్ జరపాలి, మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి కోరుకున్నటువంటి క్రమంలో మరి ఈసీ ఏం చేయాలి? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కడుపు నొచ్చిందని వాళ్ళ అన్ననో తమ్ముడో హాస్పిటల్లో తీసుకుపోతాడు. సార్ మా తమ్ముడికి కడుపు నొప్పి లేచింది అని చెప్తే డాక్టర్ ఏం చేస్తాడు? కడుపు నొప్పి లేచినటువంటి వ్యక్తికి మరి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేయడం కానీ ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే, అక్కడ కడుపు నొప్పి వచ్చిన వ్యక్తిని పక్కన పెట్టి తీసుకుపోయినటువంటి వ్యక్తికి ఆపరేషన్ చేస్తే ఎట్లా ఉంటారు చెప్పండి మీరు? ఇప్పుడు కరెక్ట్గా ఈసీ కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఎన్నికల రోజు వాడినటువంటి ఈవీఎంలు కానీ వీవీప్యాట్లలో కానీ అందులో అనుమానాలు ఉన్నాయి. మాకు 12 బూతుల్లో అనుమానాలు ఉన్నాయి, మాకు రావాల్సిన ఓట్లు మాకు రాలేదని, మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వేసిన ఓట్లు వేరే పార్టీకి పడ్డాయనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి క్రమంలో ఈ 12 బూతుల్లో రీకౌంటింగ్ చేయండి అని అడిగితే వాళ్ళ అప్పుడున్నటువంటి ఈవీఎంలు అప్పుడున్నటువంటి వాటిలో కౌంటింగ్ చేసి దాంట్లో నిజంగా తప్పులు జరిగినాయి అనేది వాళ్ళు కౌంట్ చేసి చూపిస్తే వీళ్ళకి అర్థమవుతుంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఫ్రెష్గా మళ్ళీ ఒక ఈవీఎం వీవీప్యాట్లు అక్కడ తెచ్చిపెట్టి మీరు ఇప్పుడు వద్దండి, మీరు ఎన్ని ఒత్తుతారో చూద్దాం, అక్కడ అన్ని ఓట్లు మీకు కనిపిస్తాయో లేదో చూద్దాము, కరెక్ట్గా పడ్డాయో లేదో చూద్దాం, మీరు ఏ గుర్తుకు వస్తారో ఆ గుర్తు అక్కడ ఉందో లేదో కనిపిస్తుందని చెప్తే అది కరెక్ట్ అంటారా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతా ఉంది? ఈసీ కూడా నిష్పక్షపాతకంగా పని చేయలేదు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. నిజంగానే కనుక మీరు తప్పు చేయకపోతే మరి ఎందుకని అంతకుముందు మోసం జరిగిందని చెప్పబడుతున్నటువంటి ఈవీఎంలలోనే మీరు చూపించాలి కదా. ఆ కోరుతున్నటువంటి వ్యక్తికి సంబంధించి 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు మీ గైడ్లైన్స్ ప్రకారం, మీరు చెప్పిన రూల్ ప్రకారమే. మరి మీరు ఏం చేయాలి? ఫ్రెష్ తీసుకొచ్చి చేస్తారు ఎవడన్నా? సో ఆ కారణంగానే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వ్యతిరేకించాడు. ఇది కాదు నేను కోరుకుంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో, నేను ఏదైతే మోసం జరిగిందని చెప్తున్నానో ఆ బూతులలో వాడినటువంటి వాటిలోనే రీవెరిఫికేషన్ అనేది జరగాలి. అప్పుడు జరిగితేనే, రీకౌంటింగ్ అనేది జరిగితేనే ఖచ్చితంగా నాకు నా అనుమానం అనేది నివృత్తి అవుతుందని చెప్పి మళ్ళీ అక్కడ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి హైకోర్టు కూడా వెళ్ళాడు. మరి హైకోర్టు ఏం చెప్తుందని చూడాలి. హైకోర్టులో న్యాయం జరిగిపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాను కూడా మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎన్నికలు కరెక్ట్ అయిన పద్ధతిలో ఎన్నికలు జరపాల్సినటువంటి ఈసీ కూడా ఈ రకంగా చేస్తూ ఉంటే ఇంకా ప్రజలు ఎవరు నమ్మాలి? వాళ్ళు మోసం చేస్తూ ఉంటే. నిజంగా మోసం చేస్తుందనడానికి ఇది ఒక ఒంగోలు జరిగినటువంటి రీవెరిఫికేషన్ సంబంధించిన ఒక ఎపిసోడ్ అయితే, ఫామ్ 20 అనేటువంటిది ఇంతవరకు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇతర రాష్ట్రాలు అన్నింటిలో, ఇది తెలంగాణ ఉంది, కర్ణాటక, తమిళనాడు, మీరు వేరే రాష్ట్రాలకు సంబంధించి వెబ్సైట్లో ఫామ్ 20 అని ఆ రాష్ట్రానికి సంబంధించిన మీరు సెర్చ్ చేయండి, వస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్ సెర్చ్ చేయండి, దొరకదు. మీరు ఆంధ్రప్రదేశ్ 1000 సార్లు ఏ రకంగా సెర్చ్ చేసినా దొరకదు. ఎందుకని పెట్టలేదు, అప్లోడ్ చేయలేదు. ఇంత తేడా వచ్చింది. 12.5% ఓటింగ్ తేడా అంటే మామూలు విషయమా? ఒక్క ఓటు ఎక్కువ రాకూడదు, ఒక ఓటు తక్కువ రాకూడదు, 1% ఎక్కువ రాకూడదు, 1% తక్కువ రాకూడదు. ఇది వాళ్ళు కరెక్ట్గా చేయాలి. కానీ ఎందుకు చేయట్లేదు? అది మోసం జరిగిందనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఇంకా బలపడతా ఉంది వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే. నిజంగానే మోసం జరిగింది. ఇది ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాదు. ప్రజలను మోసం చేసి ఈవీఎంల ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనుకోవడానికి ఒక అవకాశం అయితే మళ్ళీ ఈసీ కల్పించింది. ఈ ఒంగోలులో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన, ఈ పరిస్థితులను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ప్రజలు స్పందించాలి అని అంటే, నేను వైసీపీ పార్టీ కోసమో ఇంకో టీడీపీ పార్టీ కోసమో కాదు. ఇక్కడ మన ఓటు అమూల్యమైనది. మనం ఓటు వేసి మనకి ఇష్టమైనటువంటి ప్రభుత్వాన్ని మనం రావాలని కోరుకొని మనం ఓటు వేసినప్పుడు మన ఓటు వేరే వాళ్ళకి పోతే ఇంకా విలువేముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూపురంలో ఒక వార్డులో ఒకటే ఓటు వచ్చిందని చెప్తా ఉన్నారు.
సో ఆ వార్డుకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఆ వార్డులో అరే నేను పలానా పార్టీకి ఓటు వేశాను అని చెప్పి వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, మరి వాళ్ళు అట్లాంటి వ్యక్తులు స్పందించాలి. ఈసీకి లేఖలు రాయడమో లేకపోతే ట్విట్టర్ వేదికగా మరి వాళ్ళని ప్రశ్నించడమో, మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా ప్రశ్న చేయాలి ఖచ్చితంగా. మన ఓటు అమూల్యమైనది కదా, అది అడగమంటున్నా నేను. లేకపోతే వ్యవస్థల నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదే రకంగా చేస్తే ఇంకా ప్రశ్నించే ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారులే, మళ్ళీ ఏమడుగుతారులే అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే రకంగా ఇప్పుడు ఆ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసే అవకాశం ఉంటుంది. చాలామంది కొన్ని చోట్ల రచ్చబండల దగ్గరికి ఎప్పుడు ప్రజలు అడుగుతూ ఉన్నారు, అరే బాబు మా గ్రామంలో మేము మొత్తంగా పలానా పార్టీకి ఓటేసినా మా ఓట్లు ఏమైనా వాళ్ళకి మెజార్టీ వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి రచ్చబండల దగ్గర అడగడం కాదు, ఇది పెద్ద ఎత్తున చర్చ జరగాలి దీని గురించి. కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు కానీ ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితికి వస్తేనే న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పోనీ ఇప్పటికైనా వాళ్ళు స్పందించకపోయినా కానీ భవిష్యత్తులోనైనా ఇలాంటి జరగకుండా చూసుకుంటారు కదా, అరే ప్రజలైతే ఊకోరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, మనం ప్రజలకు సమాధానం చెప్పాలి కదా రేపు అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది కనీసం. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే కనుక మీకున్నటువంటి ప్లాట్ఫామ్స్ వేదిక కానీ ఇంకో రకంగా కానీ మీరు ప్రశ్నించండి, అడగండి. మీ ప్రాంతంలో మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అయ్యా మా పలానా పార్టీకి మా బూత్లో ఇన్ని ఓట్లు వేసాం, మరి ఏమైందో మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన వెరిఫికేషన్ చేయండి అని చెప్పి కలెక్టర్ని అడగండి. పెద్ద ఎత్తున రకంగా అడిగితే తప్ప మార్పు అనేది రాదు.